రాష్ట్రంలో ఎండలు సుర్రుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. స్టేట్ మొత్తం గిట్లనే ఎండలు మండుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఎండలు ఇంకా ఎక్కువైతున్నాయి అంటున్నారు పబ్లిక్. ఎండలు పెరుగుడుతోని జనం పరేషాన్ అవుతున్నారు. రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకి మండుతున్నాయి. పొద్దుగాల 9 అయిందంటే చాలు సూర్యుడు భగ్గున మండుతున్నాడు. దీంతోని ఇండ్ల నుంచి బయటకు రావాలంటే జనం జంకుతూర్రు. ఎండ ఉడుకు తట్టుకునేందుకు జ్యూస్లు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు జనం. ఇక ఖమ్మం జిల్లాల రాష్ట్రం అంతటికంటే ఎక్కువ వేడుంటది. ఈసారి మార్చి నుంచే ఎండలు షురు అయినాయి. ఇక ఈ వారంలో ఎండ ఉడుకు చాలా ఎక్కువైంది. జనం కూడా భయపడి ఇంట్ల నుంచి బయటకు వస్తలేరు. పగటిపూట రోడ్లన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. ఒక 10-15 రోజుల నుంచి ఈ ఎండ తాపం అనేది బాగా విపరీతంగా ఉందండి. అసలు డిహైడ్రేషన్ బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఎటువంటి చర్యలు అనేవి లేవండి. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎండలో బయటికి రావాలంటే చాలా ప్రాబ్లంగా ఉంది. ఇంకోటి ఏంటంటే వడదెబ్బ తాకే పరిస్థితి కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ దయదర్చి ప్రతి 5 కిలోమీటర్లకు ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఊర్ల నుంచి ఖమ్మం టౌన్ కు పని కోసం వచ్చేటోళ్లు ఏం చేయలేక సినిమా టాకీస్లకు పోతారు. అక్కడనైతే 2-3 గంటలు నీడపట్టు నుండొచ్చని చెప్తుర్రు. ఎండలకు రోడ్ల మీద నిలవడ వశం అయితలేదంటుర్రు. 40 డిగ్రీలకు మీదనే ఎండ రికార్డ్ అవుతుంది. ఇంకా ముందు ఎండలు ఇంకెంతుంటాయోనని టెన్షన్ పడుతుర్రు జనం. ఈ ఎండలు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 3 వరకు చాలా దారుణంగా ఉన్నాయి. కానీ సంవత్సరానికి ఎండలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి వృద్ధుల నుంచి చిన్నపిల్లలు అందరూ బాధపడుతున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసేవాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ముఖ్యంగా ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళకి ఈ ఎండలు చాలా భయంకరమైన వాతావరణం కనిపిస్తోంది. ఇక ఎండ ఉడుక్కు ఇండ్లలున్న జనం కూడా ఆగమైతుర్రు. ఏ ఇంట్లో చూసినా 24 గంటలు ఫ్యాన్లు కూలర్లు తిరుగుతూనే ఉన్నాయి. కాటన్ బట్టల్ని వేసుకుంటుర్రు. ఎండకు భయపడి బైక్లున్నోళ్ళు కూడా బస్సులనే పోతుర్రు. ఎండలకు తోడు రోడ్లు కూడా సరిగ్గా లేకపోవడంతోని జనానికి ఇంకింత తిప్పలైతాంది. ప్రస్తుతం మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎండల పరిస్థితి చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ మధ్య వయసు వారు కూడా ఎవరు కూడా బయటకు వచ్చి వారి యొక్క కార్యకలాపాలు చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టతరంగా భావిస్తున్నారు. సామాన్య మానవులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పైన కూరగాయలు ఇతర వస్తువులు అమ్ముకునేటువంటి వారు మాత్రం చాలా అసౌకర్యానికి గురవుతున్నారనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించేసి ప్రభుత్వాధికారులు ఇప్పటికైనా తగిన సౌకర్యాలు కల్పించాలని నేను కోరుకుంటున్నాను. మామూలుగానే ఖమ్మంలో ఎండలు ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు రోజు ఉడుకు పెరుగుతుండటంతోని ఇంకెక్కువ తిప్పలు పడుతుర్రు జనం.